ఇక్కడ చూసారా పిల్లల కోసం చెప్పి సరదాగా ఇలాగా ఇది కూడా ఉంది, హార్స్ రైడింగ్. ఇది గగన్ చుక్కీ వాటర్ ఫాల్ ఏరియా. ఇక్కడ కూడా చాలా ఈ కుట్లు అవి ఉన్నాయి, మన పప్పాకు బొమ్మలు అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అలాగే మెల్లిగా తీసుకుంటే కనుక ఇది అది గగన్ చుక్కీ వాటర్ ఫాల్ అంటారు. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఏరియా అంతా ఇలా ఉంది. ఇక్కడ మంచి చెరుకు రసం బాగా అమ్ముతున్నారు. అలాగే కోతులు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. పిల్లలకి హార్స్ రైడింగ్ ఒకటి నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చాలామంది హార్స్ రైడింగ్ చేస్తారు. మార్వాడి ఇండియన్ గుర్రాలు చూడండి ఎంత హాయిగా కోతులు చేస్తున్నాయి, డ్యాన్సులు చేస్తున్నాయి. ఇదిగా చూడండి, ఇది మన గగన్ చుక్కీ వాటర్ ఫాల్ అన్నమాట. ఇప్పుడు ఇంకా వర్షం పడుతుంది కానీ ఈ మాత్రం నీళ్లు కనిపిస్తున్నాయి ఇందులోంచి. ఇందాక మనం చూసాం కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రిజర్వాయర్ చూసాము తెప్పెక్కి. ఆ రిజర్వాయర్ దగ్గర నుంచి ఇలా వస్తే అందులోంచి వచ్చి బ్యాక్ వాటర్ అంతా కూడా ఇదన్నమాట. ఇది గగన్ చుక్కీ. చూడండి దూరంగా కనిపిస్తుంది కదా, అది ఇంతకుముందు మనం వెళ్ళింది అవతల పక్క, ఇది అవతల పక్క. ఇక్కడ చూడండి చాలామంది ఇక అలా కింద వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తున్నారు. అక్కడి నుంచి చూసినా ఇక్కడి నుంచి చూసినా మన వీడియోలో ఒకేలా కనిపిస్తుంది కనుక నేను ఇక్కడి నుంచే తీస్తాను. మేడం గారు బొమ్మలు కొనుక్కొస్తున్నారు. ఏమి బొమ్మలు చూపించు. ఇది మన పూర్వాశ్రమంలో మన అందరిది, మన సొసైటీలో ఉండేది. హాయిగా దంపుకోవడం, తర్వాత బావిలోంచి నీళ్ళు తోడుకోవడం, ఇలాంటివన్నీ ఉండేవి. ఈ కార్యక్రమాలని మళ్ళీ బొమ్మల కొలులో పెట్టడానికని ఈ బొమ్మలు కొన్నారు. ఇది చూడండి, ఇక్కడ ఏంటంటే ఈ కావేరి నది ప్రముఖ జలపాతం గగన్ చుక్కీట. ఈ గగన్ చుక్కీ ఇక్కడి నుంచి 3 పాయలుగా చీలి మెల్లిగా నడుస్తుంది. ఇది 2 ద్వీపాలను సృష్టించి గగన్ చుక్కీ జలపాతದಲ್ಲಿ కవలు గల రెండు దీని కింద ఉంది. 40-90 మీటర్ల ఎత్తుకి వరకు చేస్తూ వస్తుంది అన్నమాట. ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అందరికీ కూడా చూడడానికి దీనికి ఓపెన్ పెడతారు అన్నమాట. ఇది దీని తాలూకు సారాంశం. ఇంతకుముందు సైడ్ నుంచి చూసాం, ఇలా ముందు నుంచి చూస్తున్నాం అన్నమాట. అక్కడ బోర్డులో చెప్పినట్టుగా ఇది ఒక జలపాతం, అదొక జలపాతం, 2 కలిపి మనకి చేస్తున్నారు అన్నమాట. 2 ఐలాండ్స్, ఈ మధ్యలో ఉన్నది ఐలాండ్. అలా చూడొచ్చు. ఈ జలపాతంలో నీరు ఇలా వచ్చి మొత్తం అలా కిందకి వెళ్తుంది. చూడండి అక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది కదా మీకు. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది, నీరు అలా కిందకి పారుతుంటే. ప్రవాహం తాలూకు వేగం చూడండి, అలాగా పొగలు ఎలా పైకి లేచి వస్తుంది. ఈ పిల్లకాలు దాంతే ఇదన్నమాట. చుట్టూ పచ్చని కొండలు ఉన్నది మన జలపాతం. చూడడానికి కవులు ఎవరైనా ఉంటే కానీ మంచి ఆనందంగా వర్ణిస్తారు. ఇక్కడ దిగడానికి మెట్లు బాగున్నాయి కాస్త. ఇంతకుముందు ఎదగానికి అడుగున్నారు ఉన్నాయి కానీ ఇది ఎదగానికి తొలగించింది. ఇప్పుడు చూడండి ఇలాగ అందంగా కనిపిస్తుంది. పూర్తిగా ఇంత మించి కింద దిగడానికి రోడ్ ఇది ఆపేశారు అన్నమాట. సో అందువల్ల మనం ఇది చేయలేకపోతాం కానీ చాలా బాగుంది. పొద్దుటి లేవగానే చూడండి నిజంగా తాలూకు అందం కానీ మీకు ఆనందం కానీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది. రోజంతా కూడా చాలా బాగుంది. అదే ఇంతకుముందు అది ఆ దర్గా కనిపిస్తున్న చోట్ల వెనక్కి చూసాము. ఇది దర్గా అవతల నుంచి చూసాం. ఇప్పుడు ఏం చూసామంటే దర్గా. అదే అంటున్నాను, సేమ్ కొండ మారిందంటే చెప్తే మిగిలిన ఉండే అదే వాటర్ ఫాల్. ఇక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి దూరంగా. ఇలాగా ఏంటంటే మనం అలా చూస్తే చూడండి అక్కడ పైప్ లైన్లా కనిపిస్తుంది కదా, అదంతా పైకి అక్కడ కంట్రోలింగ్ అనమాట. దీని తాలూకు దాన్ని ఏమంటారు, ఈ బ్యారేజ్ తాలూకు కంట్రోల్ అంతా కూడా అక్కడి నుంచి చేస్తారు. ఇలా కింద వరకు వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే ఇదిగో డోర్ క్లోజ్ చేసేయడం వల్ల మనకి వెళ్ళడం అవ్వట్లేదు. ఫైనల్గా ఒకసారి మళ్ళీ
చూడండి అందమైన వాటర్ ఫాల్. చాలామంది జనాలు అడ్డుగా ఉన్నారు, కొంచెం పైకి వెళ్తాం. ఇలా గొడుగు వేసుకుని మేము వాటర్ ఫాల్ చూడడానికి వచ్చాం ఎండలో అన్నమాట. ఇది ఇలా ఫైనల్గా వాటర్ ఫాల్ చూడండి. ఈ వీడియో ఎంతటితో ముగిస్తాను నేను. ఎందుకో కానీ వీరు అలిగినట్టున్నారు, అలా ఉదాసుగా కూర్చున్నారు. అది చూడండి, మా మిస్సెస్ ఎక్కుతుంది మెల్లిగాను. ఆహా, మొదలైంది రైడే. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీ బెల్ ఐకాన్ని పర్సనల్లో పెట్టుకోండి. స్వస్తి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.